ఉండాలి. ఓకే, రైట్ లెగ్ వెనక్కి వేసి రైట్ హ్యాండ్ ఇక్కడ పెట్టుకోవాలి. రైట్ లెగ్ మాత్రం వెనక్కి వేయాలి అంతే. తలాంగు తోమ్కి జంప్ చేసి తక్కాకి ముందున్న కాలు వెనక్కి వేయాలి. తక్క రది గిణ తోమ్. మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ వెనక్కి వేయాలి. తలాంగు తోమ్. తక్క రది గిణ తోమ్. తలాంగు తోమ్. తలాంగు తోమ్. తక్క దిక్కి తక్క తది గిణ తోమ్. తక్క దిక్కి తక్క తది గిణ తోమ్. తక్క దిక్కి చెన్ తది గిణ తోమ్. ఇది లెఫ్ట్ లెగ్తో చేయాలి, తది గిణతో. అండ్ చేతులు కూడా ఇలా తేకూడదు. ఒక చెయ్యి ఇలా వస్తే ఒక చెయ్యి వెళ్ళాలి, రెండు చేతులు ఇలా వెళ్ళవు, ఇక్కడి నుంచే వెళ్తాయి. ఇప్పుడు సెకండ్ జతి కూడా చూడండి. దిత్త దిమిత కిట తక్క. ఇది కూడా అంతే, తలాంగుకి కాలు వెనక్కి వేయాలి. తలాంగు తక్క దిక్కు తక్క తది గిణ తోమ్. దిత్త దిమిత కిట తక్క. తలాంగు తక్క దిక్కు తక్క తది గిణ తోమ్. ఈ దిత్తకు అందరూ ఇలా పెడుతున్నారు చేతులు, ఈ చెయ్యి ఇక్కడే ఉండాలి, ఇది ఇలాగే ఉండాలి. దిత్త దిమిత దిమిత దిత్త. దిత్త దిమిత దిమిత దిత్త. ఇప్పుడు మూడోది చాలామంది తప్పు చేస్తున్నారు. మూడోది రైట్ లెగ్తో ముందుకు జంప్ చేయాలి, లెఫ్ట్ లెగ్ వెనక్కి ఉండాలి. దిత్త దిమిత దిమిత. ఓన్లీ 3 సార్లు మాత్రమే వస్తాయి. వచ్చిన తర్వాత గిట్ట తక్క, మళ్ళీ రైట్ లెగ్తోనే చేయాలి. మళ్ళీ చేస్తాను చూడండి. ఈ జంప్ చేసినప్పుడు ఫ్రంట్కి చేయకుండా డైరెక్ట్గా సైడ్కి చేస్తే మనకి తొందరగా తిరగడానికి అవుతుంది. దిత్త దిమిత దిమిత కిట్ట తక్క. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5.